అందరికీ నమస్కారం. నేను ప్రమలోచన ధార. మనం భారతీయులం సెలబ్రేట్ చేసుకునే ప్రతి పండగకి కూడా ప్రాచీన చరిత్ర ఉంటుంది. అలాంటి చరిత్ర ఉన్న పండుగ ఈ రాఖీ పౌర్ణమి కూడా. ప్రాచీన కాలంలో బంధాలు ఎలా ఉండేవో తెలియదు, కానీ ఈ మోడర్న్ డేస్లో మనం ఇటువంటి పండుగ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం, అవసరం కూడా. ఎందుకంటే బిజీ లైఫ్ అని చెప్తున్నాము, చాలా దూరంలో ఉంటున్నారని చెప్తున్నాము. మన కన్వీనియన్స్ని బట్టి మనం బంధాలు అనేటివి మెయింటైన్ చేస్తున్నాం ఈ కాలంలో. మరి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు బంధాలని గుర్తు చేసుకోవటానికి ఇటువంటి పండుగ ఒకటి అవసరం కదా. ఈ రక్షాబంధన్ ఒక అన్నా చెల్లెల బంధానికే కాకుండా ఏ బంధమైనా సరే, తల్లి కొడుకుల బంధమైనా సరే, తండ్రి కూతుర్ల బంధమైనా సరే, అన్న తమ్ముళ్ళ బంధమైనా సరే, దోస్తుల బంధమైనా సరే, వదిన మరదల బంధమైనా సరే, బామర్దుల బంధమైనా, ఇట్లా మనకి చాలా బంధాలు ఉంటాయి. బంధాలలో అవతల వాళ్ళు మనకెంత ముఖ్యం అనేది రాఖీని కట్టి తెలియచేయచ్చు అనేది నా ఉద్దేశం. కుదరలేదని అనుకోకుండా, దూరంగా ఉన్నారని ఆగిపోకుండా, ఇకపై నుంచి ప్రతి రక్షాబంధన్ పండుగ మనం బాధ్యతగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.